అని ఫామ్ హౌస్ బయట నుంచి కుక్కల అరుపులు వినిపించడంతో మెలకు వచ్చింది నాగభూషణంకి. అవి వినడానికి తనకి బాగా అలవాటైన టిమ్మీ, బూమర్ అరుపుల్లాగా గుర్తుపట్టాడు. మొదట్లో అతను దాన్ని పట్టించుకోవడం మానేసిన మురగడాలు ఎక్కువ అవడంతో లేచి బయటకు వెళ్ళి ఏంటో చూద్దాం అనుకున్నాడు. అక్కడ బాగా చీకటిగా ఉండడం వల్ల అతనికి ఏమీ కనిపించట్లేదు. తన ముందున్న మొక్కజొన్న చెట్లను చేతులతో పక్కకు జరుపుతూ అడుగులో అడుగు వేస్తూ టిమ్మీ, బూమర్ కోసం వెతుకుతున్నాడు. ఎంత వెతికినా అవి ఎక్కడా కనిపించలేదు. దాంతో అలసిపోయి తన భుజం మీద ఉన్న కండువా తీసి నుదుటి మీద ఉన్న చెమటను తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ ఉండగా ఆ కండువా నుంచి వచ్చిన మెటాలిక్ వాసన వల్ల అవి చెమటలు కావని రక్తమని అర్థమైంది నాగభూషణంకి. షాక్తో వెనక్కి తిరిగి చూసేసరికి ఆ చీకట్లో అతని ఎదురుగా 2 పచ్చటి కళ్ళు కనిపించాయి. ఆ కళ్ళు ముందుకు కదులుతూ ఆ చీకటి నీడల మధ్యలో నుంచి ఒక నల్లని ఆకారం బయటకు వచ్చింది. దాని నోటి నుంచి రక్తం అంటుకున్న ఒక పెద్ద పొడవాటి నాలుక బయటకు వచ్చింది. అతను అడలిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే లోపే ఆ ఆకారం తన మీదకి ఒక్కసారిగా దూకి అతని గొంతు కోరికి గోళ్లను ఛాతిలోకి దించి గుండెలను చీల్చింది. అతని ఒంటి నుండి రక్తం పారుతూ ఉండగా నాగభూషణంని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు జనని అనే ఒక అమ్మాయి తన ఇంటికి తిరిగి వెళ్తూ ఉంది. ఆమె తన తండ్రి పబ్లిక్లో పరువు తీసేలా ప్రవర్తించడం వల్ల రోజంతా ఆమె అదే తలుచుకుంటూ ఏ పని చేయకుండా దిగులుగా ఉంది. ఇంటికి రాగానే సరుకుల బ్యాగ్ వంటగది టేబుల్ మీద పెట్టి బ్రౌన్ కలర్లో ఉన్న తన జుట్టు ముడి వేసుకుంది. ఆ రోజు రాత్రి జనని వాళ్ళ నాన్న ఇంటికి రాలేదు. ఆమె అతనేదో పని మీద వెళ్ళి ఉంటాడనుకొని డిన్నర్ చేసి టేబుల్ మీద వాళ్ళ నాన్న కోసం తినడానికి పదార్థాలు పెట్టి పడుకుంది. మరుసటి రోజు అనగా శుక్రవారం ఉదయం జనని త్వరగా లేచి స్కూల్కి రెడీ అయ్యి వెళ్తూ కిచెన్ టేబుల్ని చెక్ చేసింది. రాత్రి తను పెట్టిన ఫుడ్ అలాగే ఉంది. దాంతో ఆమె తన తండ్రి బెడ్రూమ్లోకి వెళ్ళి చూసింది. ఆయన అక్కడ లేకపోవడంతో రాత్రంతా ఇంటికి రాలేదనుకుంది. రాత్రి కొంచెం వర్షపు వాతావరణం మెలుకోవడంతో బహుశా ఎక్కడో బయట ఆగిపోయి ఉంటాడు అనుకుంది. కొంతసేపటికి తిరిగి రావచ్చని అక్కడే ఆయన రాక కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఒక 10 నిమిషాలకు జనని, ఓ జనని అంటూ బయట నుంచి తన ఫ్రెండ్స్ రాహుల్, నిత్య, మహేష్ల పిలుపులు వినిపించాయి. దాంతో ఆమె స్కూల్కి లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. వాళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తున్నారో తెలుసుకోవాలని, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంది. వాళ్ళంతా మాట్లాడడం మానేసి ఆమె వంక చూస్తున్నారు. రాహుల్, మొన్న రాత్రి నాగభూషణం అనే ఒక ముసలి రైతు ఇంకా అతని కుక్కలని ఎవరో చంపేశారు. పోలీసులకి వాళ్ళ డెడ్ బాడీస్ పాత శ్మశానం దగ్గరున్న మొక్కజొన్న పంట పొలంలో దొరికాయి అని చెప్పాడు. ఏంటి, చంపేశారా అని అడిగింది జనని షాక్తో. అవును అన్నాడు రాహుల్. జనని, అవునా, దాని గురించి ఇంకేమైనా వివరాలు తెలిసాయా? వాళ్ళని చంపింది ఎవరో అని క్యూరియస్గా అడిగింది. మహేష్, తెలీదు, కానీ పోలీసులు ఆ బాడీస్ మీద ఉన్న గాయాలను బట్టి చంపింది ఒక క్రూర మృగం అయి ఉండొచ్చు అని నిర్ధారణకు వచ్చారు అన్నాడు. మహేష్ గొంతులో ఎటువంటి చింత కనిపించకపోవడంతో అది పెద్ద భయపడే విషయం కాదని అనిపించింది తనకి. కానీ ఎందుకని ఒక క్రూర మృగం ఇదంతా చేసిందని నిర్ధారణకు వచ్చారు అని అడిగింది జనని. ఎందుకంటే ఆ బాడీస్ గోళ్లతో చీల్చబడి ఉన్నాయి. నాగభూషణం గొంతు పొడవాటి పళ్ళతో లోతుగా కొరకబడి ఉంది అన్నాడు రాహుల్. దేవుడా, చెప్పకండి ఇంకా అని గగురుపాటుతో అరిచింది నిత్య. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ అలా స్కూల్కి వెళ్ళిపోయారు. సాయంత్రం స్కూల్ అయిపోయాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని గంటలు గడిచిన తర్వాత జనని ఫోన్కి రాహుల్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అందులో 8 PM యూత్ క్లబ్ బయట మీట్ అవుదాం అని ఉంది. 15 ఏళ్ల వయసులో ఒంటరిగా ఒక అబ్బాయిని రాత్రి వేళ కలవడం ఒక ఎక్సైట్మెంట్లో ఫీల్ అయింది జనని. బాగా రెడీ అయి జనని బయట చలిగా ఉండడంతో ఆమె తన డెనిమ్ జాకెట్ వేసుకొని తన జుట్టు ముడి వేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆమె వెళ్ళే దారిలో
తన తండ్రికి అలా వెళ్ళడం గురించి తెలిస్తే ఏమనుకుంటారో అనుకుంది. కానీ ఆమె రాహుల్ మాట కాదనలేక వెళ్తుంది. యూత్ క్లబ్ దగ్గరకు వచ్చేసరికి రాహుల్ తన సైకిల్ మీద కూర్చుని ఆమె కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. జననిని చూడగానే రాహుల్ మొహంలోకి చిరునవ్వు వచ్చి, కూల్, నువ్వు అసలు వస్తావని అనుకోలేదు నేను అన్నాడు. సరే, నన్ను ఎందుకు కలవాలని అన్నావు అని అడిగింది జనని దారిలో తన బట్టల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ. మనం అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం అన్నాడు. సరే అని వాళ్ళు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా జనని ఒక్కసారిగా ఆగి, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగింది. ఆ పాత శ్మశానంలోకి వస్తావా మరి అన్నాడు రాహుల్. మనం అక్కడికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళాలని కొంచెం క్యూరియస్గా ఉంది అని అంది జనని. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా చీకట్లో నుంచి 2 ఆకారాలు బయటకు వచ్చాయి. అది నిత్య ఇంకా మహేష్. మేమిద్దరం లేకుండానే అక్కడకు వెళ్ళాలని అనుకుంటున్నారా అన్నాడు మహేష్. వాళ్ళంతా కలిసి అటువైపుగా వెళ్తూ ఉన్నారు.